Welcome to the world united. Welcome to the world united. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఇవాళ ధ్యాన సాధకుడుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధ్యానం అనేది ఒక యుద్ధం లాంటిది. ఈ యుద్ధంలో శత్రువులు ఎవరంటే మన ఆలోచనలే. ఎటువంటి ఆలోచనలు? అనవసరమైన ఆలోచనలు, వద్దు అనుకున్నా వచ్చే ఆలోచనలు, పదే పదే వచ్చే ఆలోచనలు, ప్రోగ్రామ్డ్గా అలవాటుగా ఆలోచించే ఆలోచనలు, దానికి సంబంధించిన రకరకాల భావాలు, ఆందోళనలు, ఇవన్నీ. వీటితో ఎలా ఫైట్ చేయాలి? మన ఆలోచనలతో మనమే ఫైట్ చేయాలనా? అది పెద్ద సంఘర్షణ కాదా? ఎలాగైతే ఒక యోధుడు యుద్ధానికి వెళ్ళే ముందు సాధన చేస్తాడో వాడికి ఇంజురీస్ తక్కువగా ఉంటాయి. ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ బిఫోర్ గోయింగ్ టు బ్యాటిల్, ఇన్స్టెడ్ ఆఫ్ స్వెట్టింగ్ యూ బ్లీడ్ మోర్ అని చెప్పేసి. ఇఫ్ యూ డోంట్ స్వెట్ బిఫోర్ ద బ్యాటిల్ యూ విల్ బ్లీడ్ మోర్ డ్యూరింగ్ ద బ్యాటిల్. అంతే కదా? సో స్వెట్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఫిజికల్ కసరత్తు చేసేది ఏం లేదు, మానసికంగా చాలా ఉంది. కొన్ని రకాల యోధుడికి ఉండే లక్షణాలు కొన్ని సంపాదించిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లక్షణాలు సంపాదించకుండా, ఈ లక్షణాల గురించి అవగాహన లేకుండా ధ్యానానికి ఉపక్రమిస్తే పూర్తిగా దాన్ని అర్థం చేసుకోలేరు. ఆ లక్షణాలు ఏమిటంటే, అన్నిటికంటే మొట్టమొదటి లక్షణం కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఒకలాంటి దీక్ష, దృఢచిత్తం. ఎటువంటి కమిట్మెంట్స్ ఇవి? చాలామంది కమిట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా December 31 రోజు చాలామంది చేస్తుంటారు న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా. నెక్స్ట్ ఇయర్ అంతా కూడా నేను మందు మానేస్తున్నాను, సిగరెట్లు మానేస్తున్నాను, రోజు ధ్యానం చేస్తాను, రోజు ఒక గంట సేపు ఉన్న పుస్తకం చదువుతాను, కమిట్మెంట్స్ పెట్టుకుంటారు. కానీ ఎంతవరకు చేస్తారని ప్రశ్నించుకుంటే చాలామంది చేయరు ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ని. అలాంటి కమిట్మెంట్స్ కాదు, చాలా ఫర్మ్గా క్లియర్గా కమిట్ కావాలి. వెన్ ఇట్ కమ్స్ టు మెడిటేషన్, ఏదో వీకెండ్ కమిట్మెంట్ కాదు. అంటే సండే రోజు మెడిటేషన్ కొంతమంది చేస్తుంటారు, చర్చికి పోయినట్టు సండే. లేకపోతే ఈరోజు వెకేషన్, ఈ నెల ఈ వెకేషన్లో మాత్రం మెడిటేషన్ స్పెండ్ చేస్తా, కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను నా పనులు నావే. ఇలాంటివి కాదు. కమిట్మెంట్ ఈజ్ ఏ లైఫ్ టైం కమిట్మెంట్, డైలీ అండ్ లైఫ్ టైం. ఇటువంటి కమిట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో తనకు తాను, వాడొక్కడే ధ్యానోభ్యాస కూడా అవుతాడు, ధ్యాన సాధ కూడా అవుతాడు. ఏ లైఫ్ టైం కమిట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కమిట్మెంట్ లేకుండా మీరు ఏం చేసినా కానీ రిజల్ట్స్ రావు, ప్రాపర్ రిజల్ట్స్ రావు. కమిట్మెంట్లు ఏంటంటే, ఈ కమిట్మెంట్లో ఇదొక ఏదో ఐఏఎస్ సీట్ సంపాదించాలన్నంత ఆ టైప్ కమిట్మెంట్ కాదు ఇది. మైండ్ని ఈజీగా తయారు చేసుకోవడానికి, మైండ్ను నిశ్చలంగా తయారు చేసుకోవడానికి, మైండ్ని ఇంకొంచెం స్పాంజ్గా, సాఫ్ట్గా, స్మూత్గా తయారు చేసుకోవడానికి,
మైండ్లో ఉన్న రకరకాల ఆలోచనల్లో నిష్క్రమింపజేయడానికి కావాల్సిన కమిట్మెంట్ ఇది. ప్లేఫుల్గా తయారు కావడానికి కావాల్సిన కమిట్మెంట్. ప్లేఫుల్గా కావడానికి కూడా కమిట్మెంట్ కావాలి. ఒక సీరియస్నెస్ అవసరమే, ఒక ఇంటెన్సిటీ అవసరమే, ఒక తపన అవసరమే, ఒక తీవ్రత అవసరమే. ఆ తీవ్రత తపన అన్నది అడిక్వేట్ లెవెల్గా లేకపోతే ధ్యానాభ్యాసం కష్టం అవుద్ది. ధ్యాన సాధకుడు ఫస్ట్ మాస్టరీ చేయాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే కమిట్మెంట్, ఒకలాంటి దీక్ష, ఒకలాంటి దృఢచిత్తం. సెకండ్ది వచ్చేసి ఈ ధ్యానంలో రకరకాల అనుభవాలు వస్తుంటాయి, ఏవో వస్తుంటాయి. అనుభవాలు ఏ స్టేజ్లో వస్తాయంటే, ఇంతకుముందు వీడియోస్లో చెప్పి ఉంటాను చాలాసార్లు నేను, మనోవికల్ప స్థితి నుంచి మనోస్థితి, మనోస్థితి నుంచి ఆత్మిక స్థితి. మనోస్థితి నుంచి ఆత్మిక స్థితికి వెళ్ళే ఆ ట్రాన్సిషన్లో, ఆ దారిలో ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, మైల్ స్టోన్స్ ఉన్నాయి, మైలురాళ్ళు ఉన్నాయి. అదేంటంటే ఎనర్జీ స్టేజ్. మనోస్థితి నిశ్చలంగా ఉండి ఆత్మిక స్థితికి వెళ్ళే టైంలో శక్తి ప్రవాహం అనేది జరుగుతుంది. ఆ శక్తి ప్రవాహంలో అనుగుణంగా సోకాళ్ళ ధ్యానానుభవాలు ఏవో వస్తుంటాయి. రకరకాల కలర్స్ కనపడుతుంటాయి, బాడీలో చేంజెస్, ఎక్కడో పెయిన్, ఎక్కడో రిలీజ్, ఏవో దృశ్యాలు, ఎవరో మనుషులు ఏదో చెబుతున్నట్టుగా, ఏదో స్ఫూర్తి అందినట్టుగా చాలా ఉంటాయి, పలు రకాలుగా ఉంటాయి. వీటికి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకండి. శక్తి స్టేజ్ నుంచి, ఎనర్జీ స్టేజ్ నుంచి కాన్షియస్నెస్ స్టేజ్ ఇంకోటి ఉంది. అక్కడ ఎంటీ అయిపోతుంది అంతా. మీ యొక్క దృక్కోణాలు, మీ యొక్క దృక్పథాలు అన్నీ కూడా ఎంటీ అయిపోతాయి, ఈజీ అయిపోతాయి, మెల్ట్ అయిపోతాయి. అవన్నీ మీకున్న ధోరణులు అన్నీ మెల్ట్ అయిపోతాయి. చిత్తంలో ఉన్నటువంటి రకరకాల ఇమేజెస్ అన్నీ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోతాయి. శూన్యస్థితి వచ్చేస్తుంది. శూన్యస్థితిలో అనుభవాలు, అనుభూతులు రెండు ఉండవు. ఇట్స్ బియాండ్. మీరు ఎంతసేపు ఉన్నా ధ్యానానుభవాలు అని చెప్పి అంటున్నారనుకోండి, అది ఎప్పటికీ అందుకోలేరు. శక్తి కాస్త ప్రజ్ఞ, చైతన్యం, ఆ స్థితి ఎప్పుడైతే మీరు టేస్ట్ చేయరో ఇక్కడ స్టక్ అయిపోతారు. ఈ ధ్యానానుభవాలకి ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జైట్ కాకండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా మీ చుట్టూ ప్రేరణలు, ప్రేరేపణలు ఉంటాయి. మీ ధ్యానం రాసుకోండి, చెప్పండి అని చెప్పేసి ఇవన్నీ చేయకండి. మిమ్మల్ని మీరు కోల్పోతారు, ఒక ఎగ్జైట్మెంట్ గురవుతారు. మీలో పెట్టుకోండి, ఇంకా ఏం సాధించలేదు కదా, ఏదో కలర్స్ కనపడ్డాయి, బాగానే ఉంది, ఏదో బాడీలో జెర్స్ బాగానే ఉంది, ఓకే, రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. బట్ హోల్డ్ చేయండి. మీ యొక్క తీవ్రతని, మీ యొక్క కమిట్మెంట్ని హోల్డ్ చేసి పెట్టుకోండి. బయటికి రాకండి, బాహ్యంగా తయారు కాకండి, ఇంకా అంతర్ముఖుడిగా ఉండండి. బాహ్యముఖుడుగా ఎప్పుడైతే అవుతారో అంతర్ముఖత్వ స్థితి ఎప్పుడు సాధించబడదు. బాహ్యముఖుడుగా ఎప్పుడు ఉండకూడదు. షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ను కొంచెం స్టాప్ చేయండి, హోల్డ్ ఇట్. అప్పుడు లోపల బాంబు ఎట్లా ఉంటుంది, లోపల ప్రెషర్ అంతా బిల్డప్ అయి ఉంటుంది, పవర్ వచ్చేస్తుంది లోపల. ఆత్మిక స్థితి రావాలంటే హోల్డ్. థ్రూ అంటే ఏంటి? హోల్డ్. దృష్టి అంటే ఏంటి? హోల్డ్. ధ్యానం అంటే ఏంటి? హోల్డ్. ఈ హోల్డ్ చేయడమే ధ్యానం అంటే. ధారణ అంటే ఏంటి? ధ్రువ అనే పదం నుంచి, ఈ పదాల నుంచి ధారణ కానీ, ధ్యానం కానీ, దృష్టి కానీ, ధ్యాస కానీ ధ్రువ అనే పదం నుంచి వచ్చాయి. ధ్రువ అంటే హోల్డ్, గట్టిగా పట్టుకోవడం. కమిట్మెంట్ ఈజ్ గ్రేట్ మాస్టరీ. హోల్డింగ్ యువర్ సెల్ఫ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఏం హోల్డ్ చేయాలి? అంతర్ముఖత్వాన్ని హోల్డ్ చేసి ఉంచాలి.
లోపల కన్వర్జ్ అవుతూ ఉంటారు, మీరు కేంద్రీకృతం అవుతూ ఉంటారు. ఆ కేంద్రీకృతమైన స్థితిని హోల్డ్ చేసి పట్టుకొని ఉండాలి. కేంద్రాన్ని ఎప్పుడు హోల్డ్ చేసుకొని ఉండాలి. అంతర్ముఖుడుగా ఉండే ఆ స్థితిని హోల్డ్ చేసుకొని ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే ఎప్పుడు శ్రద్ధ వస్తుంది? ఇంట్రెస్ట్ ఉంటే శ్రద్ధ వస్తుంది, ఇంట్రెస్ట్ లేకుండా శ్రద్ధ రాదు. అంతర్ముఖుడుగా ఉంటూ అంతర్ముఖమైన ప్రయాణానికి అలవాటు పడి ఈ మనోస్థితి నుంచి ఆత్మిక స్థితికి వెళ్ళే దారిలో జరిగే రకరకాల అనుభవాలు, రకరకాల ప్రయాసలు, రకరకాల అడ్డంకులు, అన్ని రకాల ఫీలింగ్స్, ఎప్పుడో మైండ్లో అణగానటువంటి రకరకాల ఉత్ప్రేరకాలు ఏవో వస్తుంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు భయాలు ఏవో వస్తుంటాయి. అన్నీ ఆ వాచ్ఫుల్నెస్ మోడ్లో ఎప్పుడైతే పెడతామో, వాచ్ఫుల్నెస్ ఈజ్ గ్రేట్ మాస్టరీ. వాచ్ చేస్తూ ఉండడం అనేది చాలా గొప్ప లక్షణం. శ్రద్ధ అంటే వాచ్ఫుల్నెస్సే. వాచ్ఫుల్నెస్లో శ్రద్ధ. వాచ్ఫుల్నెస్లో పరిశోధన అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. తెలుసుకోవాలనే ఉత్సాహం, కుతూహలం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, సోల్ఫుల్నెస్ ఉంటుంది దాంట్లో. కన్సిస్టెంట్ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాచ్ఫుల్నెస్. ఏమర్పాటు లేకుండా, అనెవర్గా ఉండకుండా, కంటిన్యూస్, కన్సిస్టెంట్, తదేకంగా ఆ వాచ్ఫుల్నెస్ని శ్రద్ధ అని చెప్పుకోవచ్చు. శ్రద్ధతోటి ముందుకెళ్తుండడం అనేది ఒక మంచి లక్షణం. దగ్గర ఫస్ట్ కమిట్మెంట్, దృఢచిత్తం. రెండోది హోల్డింగ్ యువర్ సెల్ఫ్. మూడోది శ్రద్ధ. నాలుగోది ఒకటి ఉంది చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ నాలుగోది ఏంటంటే ఈ మూడు గుర్తుపెట్టుకోవడం, మర్చిపోకుండా ఉండడం. తెలుసుకున్నంత మాత్రం సరిపోదు, మర్చిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకోవడం చాలా ముఖ్యం. ఈ 4 క్వాలిటీస్ సాధించకుండా ధ్యాన సాధనకు ఉపక్రమిస్తే, ఇందాక అనుకున్నట్లు, ఇఫ్ యూ డోంట్ స్వెట్ బిఫోర్ ద బ్యాటిల్, యూ విల్ బ్లీడ్ డ్యూరింగ్ ద బ్యాటిల్. ధ్యానం సాధన జరగదు. అది ఏదో ధ్యానం చేశారు, ఫ్యాషన్ అయిపోయింది కదా, నువ్వే ధ్యానం చేస్తావు అడగడం. నువ్వే ధ్యానం, ఏ ధ్యానం రెండు ఉండవు. ధ్యాన పద్ధతులు అనేకం. ధ్యానం అనేది స్థితికి పెట్టిన పేరు. ధ్యానం ఎప్పుడు ఒకటే. ధ్యానం అన్నది గుర్తుంచుకోండి, ఏకాంత స్థితి. ఏకాంతత్వమే ఏకత్వం వైపు తీసుకెళ్తుంది. ఏకాంత స్థితి మీద మాస్టరీనే ఏకత్వ స్థితి వైపు తీసుకెళ్తుంది. ఏకాంతంగా తయారు కావడం అనేది గొప్ప క్వాలిటీ. చాలామంది గ్రూప్ మెడిటేషన్ అంటుంటారు కదా, మంచిదే. కానీ కళ్ళు మూసుకున్న తర్వాత మీ మనోప్రపంచంలో మీరు తప్ప ఎవరు లేరు కదా. కళ్ళు తెరిస్తే చాలామంది ఉన్నారు, కానీ కళ్ళు మూసుకుంటే మీరు ఒక్కరే కదా ఉండేది. స్పిరిచువాలిటీలో ఆ ఏకాంత స్థితి అనేది చాలా చాలా ముఖ్యం. జెన్ స్కూల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీలో మెడిటేటరు ఎదురు ఇలా కూర్చొని చేరు, గోడ వైపు మళ్ళీ ఉంటారు. ఎందుకని? ఆ ఏకాంతత్వానికి అలవాటు కావడానికి, ఏకాంతత్వాన్ని అనుభవించడానికి. ఏకాంతంగా తయారవుతూనే ఏకత్వం సిద్ధిస్తుంది. అలోన్నెస్ వెరీ ఇంపార్టెంట్. అలోన్నెస్ ఈజ్ ద రియల్ మాస్టరీ. అలోన్నెస్ ఈజ్ ఈక్వల్ టు అంతర్ముఖత్వ స్థితి. సో ఈ యొక్క అలోన్నెస్, ఏకాంతత్వాన్ని మనం ఖచ్చితంగా మాస్టర్ చేసి తీరాల్సిందే. ఇవి ధ్యానాభ్యాసకులకి ఖచ్చితంగా అవసరం. ఇది లేకుండా, వీటి అర్థం చేసుకోకుండా, వీటి మీద పట్టు సంపాదించకుండా ముందుకెళ్ళకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.